For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు విజయలక్ష్మి గారు, క్రిమినల్ లాయర్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మనం చూస్తున్నాము దేశంలో ఇప్పుడు కోల్కతాలో జరిగిన కేసు గురించే మొత్తం చర్చ జరుగుతుంది. కోల్కతా అనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలు కానీ దేశంలో ఎక్కడ చూసినా సరే మహిళలు, చిన్న పిల్లలు, ఆడవాళ్ళ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, అత్యాచారాలు. సో ఎన్ని ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ తీసుకొచ్చినా ఇంకా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి మ్యామ్? అసలు ఎలా చేస్తే ఇవి తగ్గుతాయి అంటారు? సెక్షన్స్, లాలు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. Oh. ఉమెన్స్ ఏంటంటే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా చేసుకోవాలి. ఓకే. మన జాగ్రత్త మనం పడాలి. ఎన్ని లాస్ ఉన్నా, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టాం కదా అని తలుపులు తీసేసి ఉన్నాం అనుకోండి, దొంగలు వచ్చిన తర్వాత ఆ ఫుటేజెస్ పనికొస్తాయి. అంటే ఈ లోపల మనకి జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. నేను సీసీ కెమెరాని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవి కూడా అంతే, మీకు సెక్షన్స్, లాలు ఉన్నాయి. ఎప్పుడు మనకి హాని జరిగిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. అది జరగకుండా ఉండాలి అంటే మనం కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగని ఆ అమ్మాయి నెగ్లిజెన్సీ ఉందని నేను అనట్లేదు. పాపం ఆ అమ్మాయి కరెక్ట్గానే ఉంది. కానీ 32 అవర్స్ 38 అవర్స్ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు అబ్జెక్ట్ చెయ్యాలి. ఇన్ని గంటలు నేను చెయ్యలేను. ఎవరికైనా ఒక రూల్ ఉంది, ఒక లా ఉంది, 8 గంటలే ఒక మనిషి వర్క్ చెయ్యాలి. ఒకవేళ ఎక్స్ట్రా డ్యూటీ ఉంది అనుకో 2 or 3 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు, యాజ్ పర్ ద లా. అంతే, దానికి మళ్ళీ చాలా తతంగా ఉంటుంది. అందుకని మీరు ఒకే మనిషిని కంటిన్యూగా అన్ని అవర్స్ చేస్తున్నారు అంటే అక్కడే ఫస్ట్ తప్పు. మనం కూడా కొంచెం అంటే ఆ టైంలో మనకి తెలియదు అని అనుకుంటాం, కానీ ఆడవాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కింద పువ్వులు ఉన్నాయి అన్నా కూడా మనం నెమ్మదిగా వెయ్యాలి కాదు. ఏమో మనకి తెలియకుండా కిందన ముళ్ళు ఉండొచ్చు. మన ప్రికాషన్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే వెయ్యాలి అడుగు. ఇలాంటివి జరుగుతాయి అని అంటున్నారు కానీ జరుగుతూ ఉన్నాయి. ఒక్క కేసే కాదు, చాలా జరుగుతున్నాయి మన దగ్గర కూడా. దాని తర్వాత కూడా ఎన్నో కేసెస్ జరిగాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కొంతమంది కంప్లైంట్ ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. కొన్ని సీసీ ఫుటేజెస్లో కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. కానీ అన్యాయం అయితే జరుగుతోంది ఆడవాళ్ళకి. ఈ ఆడ మొగ అని లేదు, మా జెండర్ తేడా, అందరికీ అన్యాయం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది అని అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ గవర్నమెంట్ కూడా కొన్ని కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి. వీళ్ళకి బెయిల్స్ రాకూడదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ తరఫున ఎవరు వాదించకుండా ఉండాలి, ఏ అడ్వకేటు ముందుకు రాకూడదు. ఇలా కొన్ని అయ్యాయి. కొంతమంది కొన్ని కేసెస్లో చాలా అడ్వకేట్స్ అందరూ ప్రొటెస్ట్ చేశారు. ఏ అడ్వకేటు మేము ఈ కేసును పట్టుకోము అని చేశారు. అలాంటివి కూడా జరిగాయి, మన సిటీలోనే జరిగాయి. సో కొన్ని దగ్గర అందరూ అలాగని కూర్చోరు కదా. ఇప్పుడు ఎవరో ఒక లేడీ అడ్వకేట్ వచ్చారు, అది ఆవిడ ప్రొఫెషన్, కరెక్టే. మేము మర్డర్ చేసిన వాడికైనా సపోర్ట్ చేయాలి, రేపిస్ట్కైనా సపోర్ట్ చేయాలి, దొంగకైనా సపోర్ట్, మా వృత్తి అది, మేము చెయ్యాలి. చెయ్యను అని అంటే జరగదు, చెయ్యాలి. ఇలాంటివి ఏమైనా ఒప్పుకున్నాం అనుకో మాకు థ్రెటన్ ఉంటుంది. అక్కడ ఆడ మొగ ఉండదు, మొగలాయరా ఆడలాయరా అని చూడరు. వాళ్ళ తరఫున వాదిస్తున్నారా లేదా, ఇది ఒకటే చూస్తారు. వాదించకుండా ఎన్ని రోజులు ఉంటారు? జైల్లో వీడిని కూర్చోబెట్టాలి అంటే బోల్డ్ డబ్బు ఖర్చు. అలా కాకుండా కొంత చాలా బయట జరుగుతున్నాయి కదా, అలాంటి సెక్షన్స్, అలాంటి యాక్ట్లు కనుక వస్తే తప్పు చెయ్యాలి అంటే ఒకసారి 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించే అంత కష్టతరంగా ఉండాలి సెక్షన్స్. అప్పుడు ఇలాంటివి జరగవు. మనం చూస్తుంటే మీరు ఈ పాపం కలకత్తా అమ్మాయి ఘోరం, కానీ అది గ్యాంగ్ రేపు, అది ప్రీ ప్లాన్డే అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా చేసిన పని అయితే అలా ఉండదు. అంతమంది రారు, ఎవరో ఒక్కడు ఉంటాడు, అంత ప్రాణహాని ఉండదు. కానీ ఇది ప్రీ ప్లాన్డ్. ఆ అమ్మాయిని కావాలని ఇరికించి ఆ రోజు ఆ అమ్మాయి చేత డ్యూటీ చేయించి ఇవన్నీ జరిగాయి కదమ్మా. మనము చూసినట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే అలాగ అయితేనే అది జరగగలుగుతుంది, లేకపోతే అది జరగదు. అన్ని అవర్స్ ఏ అమ్మాయి డ్యూటీ చేయలేదు. ఆ అమ్మాయిని బలవంతం చేశారు డ్యూటీ చేయడానికి, ఎవరు లేరు అని చూపించారు. అంత పెద్ద హాస్పిటల్స్లో సీసీ కెమెరాలు లేవు. ఇంతమంది పేషెంట్స్ ఉంటారు, వేరే డాక్టర్స్ ఉంటారు. ఇంత పెద్ద హాస్పిటల్కి ఈ అమ్మాయి ఒక్కరితే ఉండదు. నర్సులు ఉంటారు, కంపౌండర్ ఉంటాడు, ఆయాలు ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు. ఇంతమంది స్టాఫ్ వెళ్ళి దాంకున్నారు అంటే అర్థం ఏంటి?
ఇది కావాలని చేసిన పనే ఇది. ఎవరున్నారు ఏంటి అనేది అది పోలీసులు చూస్తారు. ఇన్వెస్టిగేషన్‌లో దొరుకుతారు. దొరకకుండా అయితే ఎక్కడికి పారిపోలేడు నేరస్తుడు. కానీ ఒప్పుకుంటున్నాడు గదా! అవును ఏం చేస్తారు చేసుకోండి అని అన్నాడు. అలాంటప్పుడు వాడిని లేపేయాలి అంతే. రోడ్డు మీద నడి రోడ్డు మీద కాల్చేయాలి. ఏం మొహమాటం లేదమ్మా. అవును. కాల్చేయాలి. ఇలాగ మన దగ్గర జరిగాయి. ఉమ్, ఈ రేప్ కేసులే జరిగినప్పుడు వరంగల్‌లోని, మన హైదరాబాద్‌లోని కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. అవును. సేమ్ ప్రాసెస్ చేయండి. మళ్ళీ ఇంకొకటి చేయడు ఇలాంటిది. ఉమ్, వాడు ఎవడు ఏంటి అనేది తర్వాత. ఉమ్, ఇలాంటి తప్పు చేసిన వాడిని మనిషిగా పరిగణించకూడదు. వాడు మృగం. మృగాలకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక మృగం ఇంకొక మృగాన్ని ముట్టుకుంటే వేరే మృగం వెళ్ళదు అక్కడికి. ఉమ్, కానీ మనకి లేదు అది. ఆడవాళ్ళకంటావా అస్సలు సెక్యూరిటీ లేదమ్మా. చిన్న పిల్లలు అంటే 6 మంత్స్ బేబీ, 7 మంత్స్ బేబీ నుంచి అవును. 80 ఏళ్ళు అంటే రేపు చచ్చిపోతుంది ఇంకా ఉమ్, ఆడది. చచ్చిపోయిన శవాలతోటి కూడా చేసే చండాలం వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సెక్షన్స్ వస్తాయి, మనని కాపాడతాము అని అంటారు. ఇవన్నీ జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆడపిల్లలకి ఒకటే మేము చెప్పేది ఏంటంటే, కొంతమంది ఏమన్నాడు డ్రెస్సులు ఆ అమ్మాయి ఏం వేసుకుంది? ఉమ్, డ్యూటీలోనే ఉంది కదా! చూసేవాడు కళ్ళు పచ్చగా అన్నప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకున్నా వాడికి పచ్చగానే ఉంటుంది. ఉమ్, అది మనం ఏం చేయలేము. అవును. కానీ మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం బతకాలి. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. కానీ మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. తర్వాత దేవుడి దయ అనుకోవాలి. ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటే ఏదో న్యాయం చేస్తాము అని అంటారు. తల్లిదండ్రులకి ఆ పిల్ల అయితే తిరిగి రాదు. అవును. ఇన్ని సంవత్సరాలు పెంచారు. ఎంత కష్టపడి ఉంటే ఆ అమ్మాయి మెడికల్ సీట్ తెచ్చుకొని ఉంటుందమ్మా? అవును. అవును మ్యామ్. ఎంత కష్టపడి ఉంటుంది? చదువుకోవాలి. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అందరి ఫ్యామిలీల్లోని డబ్బులు కట్టలు వేసేసి చదువు చెప్పించే ఉండవు. ఉమ్, అమ్మాయి ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందో మనకు తెలీదు. ఉమ్, కష్టపడి వాళ్ళ పేరెంట్స్ తిండి తినక తీసుకొచ్చారు. ఈరోజు ఇలా చేసి వెంటనే ఒక్క నైట్‌లో ఆమెను ముగించేశారు అంటే అది బాధ. చాలా బాధాకరమైనది. అవును. అది మనం వాళ్ళకి ఎన్ని చేసినా కూడా ఆ అమ్మాయిని తిరిగి తేవలేం. వాళ్ళ లోటు మనం తీర్చలేం. అవును. ఈ సెక్షన్సు, లాలు ఇవన్నీ తర్వాత. ఫస్ట్ మనం బీయింగ్ ఎ హ్యూమన్‌గా ఆలోచించాలి. అది మాత్రం అందరం ఖండిస్తున్నాం. మా అవును. అడ్వకేట్స్ కూడా చాలామంది దీన్ని ఖండిస్తున్నారు. అవును. కానీ మా చేతుల్లో ఏం ఉండదిది. అవును. పైన వాళ్ళందరూ తలుచుకోవాలి. బయట దేశాలలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఉమ్, అలాంటి రూల్స్ మనకొస్తే ఏమైనా తగ్గుతుందేమోనని చిన్న ఆశ. కానీ మొత్తంగా తగ్గుతుంది అన్న నమ్మకం అయితే లేదు. అవును.